హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి బొంగులో చికెన్ లేదా బ్యాంబూ చికెన్ అని కూడా అంటారు. సో ఈ రెసిపీ ఎలా చేసేయాలో ఇంకా చూసేద్దాం. ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకొని సాల్ట్, పసుపు వేసి ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. పసుపు పావు టీ స్పూను, కారం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే 2 పచ్చిమిర్చీలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో హంకర్డ్ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఈ రెసిపీకి హంకర్డ్ యూస్ చేయాలని ఏం లేదు. మామూలు ఆర్డినరీ గడ్డ పెరుగు యూస్ చేసినా సరిపోతుంది. కానీ హంకర్డ్ యూస్ చేస్తే దాని యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక బౌల్ అలాగే స్ట్రెయినర్ తీసుకుని దానిపైన ఒక నీట్ అండ్ క్లీన్ వైట్ క్లాత్ పెట్టుకుని ఆల్మోస్ట్ ఒక 400 ml కర్డ్ వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి విశాఖ డైరీ కంపెనీ కర్డ్ యూస్ చేసుకున్నాను. మీకు నచ్చిన కంపెనీ యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కర్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి. చూసారా, స్క్వీజ్ చేసుకున్న తర్వాత వాటర్ ఎంతగా ఎక్స్ట్రాక్ట్ అయ్యింది అంటే అంత కప్పుకి ఇంత వాటర్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ స్క్వీజ్ చేసుకోవాలి. ఇక్కడ స్క్వీజ్ చేసుకునేటప్పుడు సెకండ్ టైం మరీ ఎక్కువగా స్క్వీజ్ చేయకూడదు, ఎందుకు అంటే వైట్ కర్డ్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ లైట్గా వైట్ కర్డ్ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనిపిస్తున్నప్పుడు స్టాప్ చేసేయాలి. చూసారా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వైట్ కలర్లో వచ్చేస్తుంది. అప్పుడు స్టాప్ చేసేసి ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి హంకర్డ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి హంకర్డ్ వేసుకొని ఇందులోకి జీరా పౌడర్ ఒక టీ స్పూను, ఇందులోకి చికెన్ గరం మసాలా పౌడర్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను, అలాగే తందూరి గరం మసాలా పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఈ రెండు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్న వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇందులోకి ధనియాల పౌడర్ ఒక టీ స్పూను, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూను. ఇక్కడ ఉప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఒక టీ స్పూన్ వేసుకున్నాం కాబట్టి. తర్వాత ఇందులోకి గుప్పెడంతా ధనియాలకు చేత్తో ఒకసారి నిమిరి వేసుకోవాలి. అలాగే పుదీనా ఆకు, కరివేపాకు కూడా గుప్పెడంతా తీసుకుని చేత్తో బాగా నిమిరి వేసుకోవాలి. ఇందులోకి 1/2 నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మసాలా అంతా కలిసేటట్టు ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 6 గంటల సేపు మ్యారినేషన్కి పెట్టుకోవచ్చు, లేదు అంటే వెంటనే చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఈ మసాలా అంతా కలిపి ఒక మధ్యాహ్నం సెక్షన్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుని ఒక సాయంత్రం అలాగా బ్యాంబూలోకి స్టఫ్ చేసుకుని మనకి ఎక్కడ కావస్తే అక్కడ లొకేషన్కి వెళ్ళి మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు మనం ఇంట్లోనే సెటప్ చేసుకున్నాము అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా 6 అవర్స్ ఇక్కడ మ్యారినేషన్ పెట్టుకున్నాను. ఇక్కడ 2 బ్యాంబూస్లో స్టఫింగ్ అనేది చేస్తున్నాను. ఈ బ్యాంబూస్ ఒకసారి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఒక్కొక్క పీస్ అందులోకి ఇండివిజువల్గా స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా ఒక్కొక్క చికెన్ పీసెస్ తీసి వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 3/4 ఫిల్ అయ్యేంత వరకు వేసుకోవాలి. దాని తర్వాత దీనిపైన కవరింగ్ కింద అరిటాకు వేసుకోవాలి. ఈ అరిటాకు వచ్చేసి ఒకసారి స్టవ్ మీద పెట్టి కాల్చేసి దాని తర్వాత మడత పెట్టి పెట్టుకుంటే ఆ అరిటాక్కి క్రాక్స్ రాకుండా ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక అరిటాక్కి క్రాక్ లేకుండా ఉంది, ఇంకో అరిటాక్కి క్రాక్ వచ్చేసింది అనమాట. సో ఒకటి వచ్చేసి నేను కాల్చకుండా ఫస్ట్ మడత పెట్టి ఇన్సర్ట్ చేస్తాను, ఇంకోటి కాల్చేసి మడత పెట్టాను, అది డిఫరెన్స్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను వీడియోలో సెటప్ అనేది మేము ఎలా చేసాము అన్నది చూపిస్తున్నాను. బ్రిక్స్తో బ్లాక్స్ కింద కట్టుకుని దాని తర్వాత ఇసుక దానిపైన స్ప్రెడ్ చేసుకుని దానిపైన బొగ్గుని వేసుకొని కాల్చుకోవాలి. ఇది కాలిన తర్వాత దీనిపైన బ్యాంబూస్ ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకుని ఒక 40 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ 40 మినిట్స్ కుక్ చేస్తున్నప్పుడు అన్ని డైరెక్షన్లోని టర్న్ చేస్తూ కుక్ చేసుకోవాలి, అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది.
ఈ బ్యాంబూ చికెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ బ్యాంబూలో నుంచి ఒక జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతదనమాట. సో, అది చికెన్‌లోకెళ్ళి దాని యొక్క టేస్ట్ అనేది చాలా బావుంటది. అందుకే అంటారు దాంట్లో బ్యాంబూ చికెన్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటది. అరకుకి ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు బొంగులో చికెన్ తింటాం అనమాట. అది టేస్ట్ ఎందుకు బావుంటది అంటే, చికెన్ యొక్క స్పెషాలిటీ కాదు, ఆ బ్యాంబూ యొక్క స్పెషాలిటీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ అరిటాకు కూడా పెట్టుకుంటాం కాబట్టి దాని టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతది. ఈ విధంగా బ్యాంబూ కంప్లీట్‌గా కాలిన తర్వాత ఆకు రిమూవ్ చేసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. ఇందులోకి ఉల్లిపాయ, అలాగే నిమ్మకాయ వేసుకొని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బావుంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో, బ్యాంబూస్ ఉంటే ఇంట్లోనే బ్యాంబూ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది తెలుసుకున్నారు కదా! ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ అప్డేట్‌లో ఉంటాయి. ఎంజాయ్ ద డే!